హాయ్ అండి. ఒక్క పినీస్ ఉంటే చాలు ఎన్ని కేజీల పువ్వులనైనా ఈజీగా మనకు నచ్చినట్లుగా క్షణాల్లో అల్లేయచ్చు. పువ్వులు అల్లడం ఎంత ఈజీనా అనని మీరే షాక్ అవుతారనమాట. సూది దారం అవసరం లేకుండా ఈజీగా ఒక్క పిన్నితో పూలన్నీ కూడా అల్లేయచ్చు. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన యూజ్ఫుల్, అమేజింగ్, ఇంట్రెస్టింగ్ న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇది నేను ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట. సో ఇది నేను తీసుకున్న తర్వాత నాకు పని కూడా చాలా ఈజీ అయిపోయిందండి. సో ఈ కట్టర్తో నేను కూరగాయలు అయితే కట్ చేసుకుంటూ ఉంటాను. చాలా ఈజీగా, సింపుల్గా అయిపోతుందండి. ఒక 3-4 నెంబర్స్ ఉన్న వాళ్ళకైతే చక్కగా ఈ కట్టర్లో కూరగాయలు కట్ చేసేసుకోవచ్చు. ఈజీగా మనకి 2 మినిట్స్లో ఇలా కూరగాయలు కట్ చేయడం మొత్తం కూడా అయిపోతుందండి. చాలా ఈజీగా, సింపుల్గా ఎన్ని కూరగాయలైనా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి. ముందుగా మనం కూరగాయలు కట్ చేసే ముందు మామూలుగా వాటర్లో వేసేసి కూరగాయలని కట్ చేస్తూ ఉంటాము. అలా కట్ చేసినా కూడా మార్కెట్లో ఎక్కువగా కెమికల్స్, మందులు వేసి పండిస్తూ మరి మార్కెట్కి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఇంటికి వచ్చిన వెంటనే కొద్దిగా సాల్ట్ వాటర్లో ఇలా కూరగాయలని పెట్టేసి శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఇలా 3-4 టైమ్స్ ఇలా కిందకి ఇలా పుష్ చేసామనుకోండి, కూరగాయలన్నీ కూడా చక్కగా కట్ అయిపోతాయి. ఇలా ఆనియన్స్ కానీ, టమాటాలు కానీ మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు. నేను దొండకాయల్ని 2 ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇలా పుష్ చేశాను. చేసిన తర్వాత మనకి ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా ఇలా ముక్కలు అయితే వస్తాయండి. నేనైతే ఇక్కడ దొండకాయ ఫ్రైకి అయితే దొండకాయ ముక్కలు ముందుగా వేసాను. తర్వాత 2 ఆనియన్స్ కూడా కట్ చేసుకుని అందులో వేసేసాను. 2 కలిపి మిక్సింగ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను వేసినటువంటి ముక్కలు ఫస్ట్ పెద్ద సైజుగా ఉన్నాయి కదండి. ఇప్పుడు నేను పుష్ చేస్తున్నాను. చూడండి, ముక్కలు చక్కగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో సన్నగా వస్తాయన్నమాట. మనం కష్టపడే పని లేకుండా ఈజీగా ఇలా కూరగాయలు శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసి 2 ముక్కలుగా కట్ చేసేసుకుని అందులో వేసేసుకుని ఇలా పుష్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి కూరగాయలు చక్కగా సన్నగా తరిగినట్లుగా వస్తాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ ప్రోడక్ట్ మీకు కావాలి అంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తప్పకుండా ఆ లింక్ అయితే ఇస్తాను. సో నాకు కాస్ట్ కూడా తక్కువే పడిందండి. సో తప్పకుండా మీకు కావాలి అంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా ఈజీగా, సింపుల్గా ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. అప్పటికప్పుడు 2 మినిట్స్లో చక్కగా మన కూరగాయలు కట్ చేయడం అయిపోతుంది అనమాట. సో ఇలాగ మనం 2 విధాలు అంటే ఒకసారి ఇన్ని ముక్కలు వేసేసుకొని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మరికొన్ని ముక్కలు వేసుకొని కట్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఇలా కొత్తిమీరకి మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. కొత్తిమీర మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా మనకి 3 డేస్ 4 డేస్కే ఆకంతా కుళ్ళిపోతుంది. అదంతా డ్యామేజ్ అయ్యి కుళ్ళిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇలా కొత్తిమీర ఎక్కువగా మనకి పాడవకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. ఇలా పెట్టడం వల్ల క్యారీ బ్యాగ్లో లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటుందండి. అలా కాకుండా కొత్తిమీర ఫ్రెష్గా ఎన్ని రోజులైనా పాడవకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. సో ఈ విధంగా నేను ఒక పేపర్ అయితే చూపిస్తున్నాను. చూడండి, పేపర్లో ఇలా కొత్తిమీరని రోల్ చేసేసి ఇలా పెట్టేసుకొని కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పాడైపోకుండా మనకి ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది. ఎందుకంటే న్యూస్ పేపరు ఇలా రోల్ చేసి పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే న్యూస్ పేపరు తేమను అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఏమైనా వాటర్ బబుల్స్ ఉన్నా కూడా మనకి కుళ్ళిపోకుండా ఇలా ఉంటుందన్నమాట. సో ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం ఎక్కువగా టైట్గా క్యారీ బ్యాగ్ పెట్టకుండా ఇలా పెట్టేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, పాడవకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. ఇదేంటంటే మనం ఎక్కువగా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా మనకి డబ్బాల్లో ఉండిపోయి ఒక్కోసారి పురుగు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా వాటర్ బాటిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఇవి నేను పెద్ద బాటిల్ తీసుకొని దీనిలో అయితే స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి పాడైపోకుండా సరుకులు ఎన్ని రోజులైనా అలానే ఉంటాయి. సో తక్కువ ప్లేస్లో ఎక్కువ ఆర్గనైజర్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది. పాడైపోకుండా కూడా ఉంటాయి. మనం ఆ నీళ్ళు కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం.
మనం తినే కల్తీ ఫుడ్ వల్ల ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లం, అలానే స్టమక్ పెయిన్ రావడం, ఎక్కువగా పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా స్టమక్ పెయిన్తో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎక్కువగా వాళ్ళు పెయిన్ తట్టుకోలేక ఎక్కువగా ట్యాబ్లెట్స్ వేసేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. స్టమక్ పెయిన్ తగ్గాలన్నా, గ్యాస్ ప్రాబ్లం తగ్గాలన్నా, మనకి వెయిట్ లాస్ అవ్వాలన్నా, వాతం కొట్టేయాలన్నా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మన కడుపులో ఏదైనా మనం నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ అరగక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో నేను ఒక వాము ఒక గ్లాస్ వేసుకున్నానండి. వేసేసుకుని వేయించేసుకున్నాను. ఇలా మామూలుగా తినగలిగే వాళ్ళు అయితే ఇలా చేతిలో వేసేసుకుని ఇలాగా మనకి ఈ వామ్ని ఇలా నలపాలన్నమాట. ఇలా నలిపి నోట్లో వేసేసుకొని ఆ ఓట మింగుతూ ఉన్నామనుకోండి, మనకి ఒక 10 నిమిషాల లోపలనే స్టమక్ పెయిన్ తగ్గుతుంది, గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇలా ఒక నైట్ అంతా ఒక గ్లాస్ నీటిలో వామును నానబెట్టేసి ఉదయం పరగడుపున ఆ వాటర్ తాగినా కూడా గ్యాస్ ప్రాబ్లం ఉండదు. మనకి అజీర్తు, వాతం అలాంటివి కూడా కొట్టేస్తుంది అనమాట. ఇలా మనకి ఎక్కువగా స్టమక్ పెయిన్ ఉన్నప్పుడు పీరియడ్స్లో వచ్చినటువంటి స్టమక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది. ఇలా కొద్దిగా వాము తీసేసుకొని నవ్వులు మింగేసాం అనుకోండి, వాతం ఉన్నా కొట్టేస్తుంది, అజీర్తి ఉన్నా మనకి అది కూడా తొలగిపోతుంది, స్టమక్ పెయిన్ తగ్గుతుంది. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా ఒక్కోసారి స్టమక్ పెయిన్తో బాధపడుతూ ఉంటాం కదా, ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనకి ఇలా ఒక్కోసారి గోధుమ పిండి కానీ, వరి పిండి కానీ, లేదంటే రాగి పిండి కానీ ఇలాగా ఒక్కోసారి పురుగు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా పురుగు వచ్చింది అని మనకి డౌట్గా ఉన్నప్పుడు ఎండలో ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి తర్వాత మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పాడవకుండా ఉంటుందండి. నేను ముందుగానే ఇలాగ రాగి పిండిని ఎండలో ఉంచేసిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది, పాడవకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనకి స్టమక్ పెయిన్ అప్పటికప్పుడు తగ్గాలి అంటే న్యాచురల్గా ఇలా ట్రై చేయండి. ఇంట్లో దానిమ్మ ప్లాంట్ ఉంటే ఓకే, లేదంటే దానిమ్మ ఆకు ఉంటుంది కదండి, ఇగురు, ఆ ఇగురిని ఇలా చేతిలో వేసేసి బాగా నమిలేసి అంటే నలిపి చప్పరిస్తూ ఉంటే ఆ ఆకుని చక్కగా మనకి ఆ స్టమక్ పెయిన్ అనేది తగ్గిపోతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనకి గారెలు కానీ ఒక్కోసారి ఇలా పునుగులు కానీ ఆయిల్ పీల్చేస్తూ ఉంటాయి. ఆయిల్ పిలవకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఇలా ఆయిల్ మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఏదైనా పునుగులు కానీ గారెలు కానీ ఏదైనా పిండి వంటలు చేసేటప్పుడు ఆయిల్ పీల్చుకోకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలా ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుందండి. సో ఒక చిటికుడు సాల్ట్ వేసేస్తే ఆయిల్లో ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుందండి. ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఎక్కువగా ఒక్కోసారి మనం పునుగులు వేసిన గారెలు వేసిన ఆయిల్ పీల్చేసి చాలా మనకి తినాలన్నా కూడా తినబుద్ధి కాదు, అస్సలు తినబుద్ధి కాదు కదా. అలా ఉన్నప్పుడు ఒక చిటుకుడు, ఎక్కువ అవసరం లేదండి, ఒక చిటుకుడు సాల్ట్ వేసేస్తే ఆయిల్ పీల్చుకోకుండా గారెలైనా పునుగులైనా చక్కగా వస్తాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం పాలు కాచుకుంటూ ఉంటాం కదండి. ఇలా పాలు కాచుకునేటప్పుడు ఇలా అడుగంటి పోయే పాలన్నీ కూడా చాలా మనం ఇలాగ క్లీన్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా పాలు కాచేటప్పుడు కొద్దిగా వాటర్ పోసేసి కొంచెం మరిగిన తర్వాత పాలు పోసుకున్నామనుకోండి, అడుగంటుకోకుండా ఉంటుంది. ట్రై చేయండి. సో ఇంకా అడుగంటినటువంటి గిన్నెలు మనం రుద్దాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి ఇలా ట్రై చేయండి. ట్యాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాత ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్ సీట్ ఉంటుంది కదండి, ఆ సీట్ పెట్టి ఈ విధంగా కొద్దిగా తేమను చేసుకుని ఈ విధంగా మొత్తం ఈ విధంగా ఆ ట్యాబ్లెట్ సీట్ పెట్టి ఇలా ఆ మేగడ అదంతా అడుగంటింది మొత్తం కూడా ఇలాగా తీసేసిన తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకుని ఇలాగ రుద్దేసుకున్నాం అనుకోండి, ఈజీగా అదంతా కూడా తొలగిపోతుంది. ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే మనం అదంతా కూడా క్లీన్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది. ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. అన్నం పొడిలాడుతూ మనకి మంచిగా రావాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. అన్నం వండేటప్పుడు కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే కొద్దిగా నిమ్మరసం కానీ వేసేసి ఇలా అన్నం వండుకున్నాం అనుకోండి, పొడిలాడుతూ వస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం బిర్యానీ చేసుకుంటూ ఉంటాం కదండి, ఒక్కోసారి మనం తినంగా మిగిలిపోతూ ఉంటుంది. అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం. నెక్స్ట్ డే వేడి చేయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మనం వేడి చేసే పని లేకుండా ఈ విధంగా రైస్ గిన్నె పైన హోల్స్ ఉన్న గిన్నెలో ఈ విధంగా బిర్యానీ పెట్టేసి చక్కగా ఇలా ఉంచేసామనుకున్న మూత పెట్టి చక్కగా అది కూడా వేడవుతుంది. ఎందుకంటే ఆ హోల్స్ ఉన్న గిన్నె దానిపైన పెట్టాం కాబట్టి చక్కగా వేడైపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ మనం ఉడకబెట్టుకునేటప్పుడు ఎక్కువగా కుక్కర్లో కానీ మామూలుగా గిన్నెలో వేసి బాయిల్ చేస్తూ ఉంటాం కదండి. ఎక్కువగా ఉన్నప్పుడు అలా చేస్తూ ఉంటాము. ఒక ఎగ్గే మనం ఉడకబెట్టాలి అనుకున్నప్పుడు మనకి అప్పటికప్పుడు పని ఈజీ అయిపోవాలి అనుకుంటే ఈ ట్రిక్ని ట్రై చేయండి. మన మనీ కూడా సేవ్ అవుతాయి. ఏంటి ఆ ట్రిక్
ట్రిక్ అనుకుంటున్నారా? మనం అన్నం వండుకుంటూ ఉంటాం కదండీ! ఒక ఎగ్ మాత్రమే ఉడకబెట్టాలంటే చాలా సేపు ఉడుకుతుంది. దానివల్ల గ్యాస్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఒక ఎగ్ మాత్రమే ఉడకబెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం రైస్ వండేటప్పుడు రైస్ గిన్నెలో ఇలాగ శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసి ఎగ్ని తర్వాత ఆ వాటర్ అంటే రైస్ వండేటప్పుడు వేసేసామనుకోండి చక్కగా ఉడికిపోతుంది. ట్రై చేయండి. సో నేను ఇక్కడైతే ఎగ్ను ఉడకబెట్టిన తర్వాత ఆ పెంకులను కూడా పారబోయినండి. సో ఈ విధంగా మా ఇంట్లో ఉన్నటువంటి ప్లాంట్స్ మొదట ఇలా ఇచ్చుకుంటూ ఉంటాను. సో మంచి క్రాప్ అయితే ఉంటుంది. పువ్వులైన కలర్ఫుల్గా పోస్తాయి. మనకి ఏ చెట్లైనా కూడా మంచి క్రాప్ అనేది ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బాగా పెయిన్స్ ఉన్నాయనుకోండి ఇంట్లో, మనం ఎక్కువగా బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాము. ట్యాబ్లెట్స్ వేయడం వల్ల ఒక్క ట్యాబ్లెట్కి మరి 10 ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రతి దానికి మన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఎక్కువగా ట్యాబ్లెట్స్ మింగకుండా ఈ విధంగా ట్రై చేయండి. న్యాచురల్గా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా మనకి ఎక్కువగా పెయిన్ ఉంది అనుకున్నప్పుడు, వాపులు కానీ పెయిన్ కానీ ఉన్నప్పుడు కొంచెం ఉపశమనం అయితే కలుగుతుందండి. ఎక్కువగా ట్యాబ్లెట్స్ మాత్రం వేయకండి. సో ఈ విధంగా ఒక కళాయి తీసుకుని దానిలో నేను ఒక గ్లాసు రాళ్ళు ఉప్పు తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని బాగా వేయించేసుకున్నాను. బాగా అంటే మనం పట్టుకోలేనంత వేడిలో ఉండాలి, అంటే అలా మనం వేయించుకోవాలన్నమాట. ఇలా రాళ్ళు ఉప్పుని వేయించేసుకొని ఏదైనా ఒక నాప్కిన్ తీసుకుని దానిలో పెట్టేసుకుని ఇలా నైట్ టైంలో మీరు పడుకునే ముందు నొప్పులు ఉన్న చోట ఇలా కాపుకుంటే పెయిన్ అంతా కూడా తగ్గిపోతుంది. ఇలా క్రమేణా చేస్తూ ఉంటే పెయిన్స్ అనేవి తగ్గుతాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ ఏం కాదండి, ఇలా ఇళ్ళకి వచ్చి తేనె అమ్ముతూ ఉంటాడు కదండి, ఆ తేనె అబ్బాయి దగ్గర నేను పోయించుకున్నాను అనమాట. కేజీ 500 అని చెప్పాడు. సో అది మంచిదా కాదా అనేది సో మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. ఇలా ఇక్కడ పువ్వులు అయితే మనం మామూలుగా మాల రాని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మాల కట్టుకోవాలి అంటే. సో ఈ విధంగా మాల రాను మరి ఒకరి హెల్ప్ తీసుకోవాలి, మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూలు మాల కట్టించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఒక పినిస్ తీసుకుని ఇలాగా పువ్వులు ఉంటాయి కదండి, కనకమరాలు కానీ మల్లె పువ్వులు కానీ మీకు ఏ పువ్వులు అంటే ఆ పువ్వులు తీసుకొని చక్కగా ఈ పిన్నికి ఈ విధంగా గుచ్చేసి మనం తలలో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా పువ్వులు మాల కట్టినట్ల కంటే చక్కగా కనిపిస్తుందండి. అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. పువ్వులు మాల కట్టలేదు మరి మాకు రాదు అనుకున్న వాళ్ళకి ఇలా ఈ ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇలా పినీస్కి చక్కగా దగ్గరగా గుచ్చేసామనుకోండి, ఎన్ని పువ్వులు దగ్గరగా 50 పువ్వులు దాకా అయినా పడతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఒక గుత్తులాగా ఉంటుంది. మనకి పువ్వులు పూస్తే కనకమరాలు గుత్తులు ఉంటాయి కదండి, అలా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనం జడ వేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా చూడముచ్చటగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా మాల రాదు అనుకున్న వాళ్ళకి ఒక పినీస్ తీసుకొని ఈ విధంగా గుచ్చేసామనుకోండి, ఎన్ని పువ్వులైనా ఈజీగా గుచ్చేసుకోవచ్చు అనమాట. సో ఒకరి హెల్ప్ లేకుండా ఇలా అప్పటికప్పుడు మీరు పూలు ఈ విధంగా గుచ్చాలి అనుకున్నప్పుడు ఒకరి హెల్ప్ లేకుండా ఇలా గుచ్చేసుకోవచ్చు. కొన్ని పూలు ఉన్నప్పుడు ఈ విధంగా ఒకరి హెల్ప్ తీసుకోనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలాగ కొన్ని పూలు ఉన్నప్పుడు చక్కగా పినీస్తో గుచ్చేసుకోవచ్చు. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.